జైల్లో పెట్టడము అవన్నీ చేయడము చేయాలి. అన్న ఇక్కడ మహిళా సంఘాలు అంటే ముందుగా ఇప్పుడు అనసూయ గాని చిన్మయి గాని వీళ్ళ పేర్లు ముందుకు వస్తున్నాయి. సో ఆ విధంగా అన్నప్పుడు అంత ఘోరంగా రియాక్ట్ అయ్యారు, పెద్ద పెద్దగా ప్రగల్భాలు పలికి ఇష్యూ చేశారు కదా. ఇక్కడ అమ్మాయిల ప్రాణాలు తీసుకున్నారు, లవ్ జిహాద్ పేరిట కావచ్చు, మిగతా ప్రేమ పేరిట కావచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? రియాక్ట్ వాళ్ళు అవటం లేదో నాకు తెలియదు, కానీ కంపల్సరీ అయితే ఇలాంటి టైంలో అలాంటి వాళ్ళు రియాక్ట్ కావాలండి. ఎందుకు కావాలంటే ఇప్పుడు ఎంతమంది అండి, మొన్న ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న యూట్యూబర్ ఆమె, సో ఆమెను కూడా దారుణంగా చంపేయడము, తర్వాత కొన్ని ఇన్సిడెంట్ చిన్నపిల్లల పైన అత్యాచారాలు, తర్వాత మహిళల అది ఏంది మన మొగుల్ని చంపడాలు. ఇందుకు రీసెంట్ గా మొగుల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవడము, 2 కోట్ల రూపాయల కోసము ఆశపడి మొగుల్ని చంపేసిన తర్వాత ఇన్సూరెన్స్ కోసం తీసి చంపేయడము. ఇలాంటి జరిగేటప్పుడు మహిళా సంఘాలు ఎక్కడున్నారో, ఆ అనసూయ ఎక్కడున్నారో, ఆ చిన్మయ్య ఎక్కడున్నారో, తర్వాత దీనిపైన మాట్లాడే వాళ్ళ అమ్మాయిలు ఎక్కడున్నారో, ఆ లేడీస్ ఎక్కడున్నారో తెలియదు. కానీ దయచేసి వీటిపైన కూడా కొంచెం మాట్లాడేసి ఇవి అవేర్నెస్ తెప్పించి వీటిపైన మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఎంతవరకు ఖండిస్తున్నారో, భర్తల పైన ఇంకొకటి ఏదైనా చేసేటప్పుడు జరుగుతున్నాయో వాటిపైన కూడా కొంచెం ఆ మీడియా మీదకి వచ్చేసి వాటిని అరికట్టే విధానం పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తరఫున కూడా గవర్నమెంట్కి కానీ ఇంకా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ నేనేం చెప్తున్నా అంటే, ప్లీజ్ దయచేసి ఇలాంటి జరగకుండా అవేర్నెస్ తీసుకోవాలి. ఎవరు మంచోడు ఎవరు చెడ్డ అని ఎవరు చెప్పలేరు, కరెక్టే. కానీ మహిళలకు కానీ ఐ మీన్ జెంట్స్కి కానీ పురుషులైనా స్త్రీలైనా వాళ్ళకి అవేర్నెస్ తేవాలి. సో వాళ్ళు ఎవరు ఏంటి, ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ప్రేమించినప్పుడు ఆడు ఏంటి, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడు ఎక్కడ ఉంటాడు, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అని 7 తరాలు చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటే 100 రూపాయలు లేదా 1 లక్ష రూపాయలు వెనకాల శాలరీ వస్తుందంటే పద పెళ్లి చేసుకుంటాం, తర్వాత సంగతి దేవుడు అని ఆ స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు 7 తరాలు అమ్మ నాయన ఎవరు, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ వంశాలు ఎన్ని అని చూసుకునే వాళ్ళు. అవన్నీ ఇప్పుడు లేవండి. వెనకాల 1 లక్ష రూపాయలు వస్తుందా, నీకు అమ్మ నాయన లేరు కదా, రైట్, నీకు తోడపుట్టిన వాళ్ళు లేరు కదా, రైట్, పెళ్లి చేసేసుకుంటాం. ఈ విధంగా ఉన్నటువంటి సమాజం మారాలండి. ఇది అకార్డింగ్ టు నా ఒపీనియన్. అమ్మాయిలైనా పర్సనల్ గా వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలి? అమ్మాయిలు ఒకటే అండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళు సంరక్షించుకోవాలంటే వాళ్ళకు అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక అతను మీరు ప్రేమిస్తున్నారు అనుకుంటా, ఒక లేడీస్ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడుంటాడు, అతను దినచర్య ఏంటి, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నాడు, వెనకాల అమ్మ నాయన ఉన్నారా లేదా, ఎవరు పెంచారు, ఎవరు గార్డెన్ కింద అంటే ఎవరు పెంపకం కింద బ్రతికాడు, అవన్నీ కనుక్కోవాలి. అబ్బాయి అందంగా ఉంటే పెళ్లి చేసుకోవడం, అమ్మాయి అందంగా ఉంటే పురుషుడు మహిళను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కామన్ అయిపోయింది. ఏం చేసేది లేండి, మీరు తగ్గాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మనకు చిన్నప్పటి నుంచి సుభాషిత రత్నాలో ఒకటి ఉంది, సిరితా వచ్చును సలితము నారికేల సలిలం మంగిల్, సిరితాను పోవును కరిమింగిన వెలకపండు కరినిను సుమతి అన్నారు. దీని అర్థం ఎవరికి తెలియదు, కానీ నేను చెప్తాను. ధనం ఏ విధంగా వస్తుందో ఏ విధంగా పోతుందో తెలియదు, కాబట్టి బుద్ధి అనేది ఏ విధంగా ఉందో ఏ విధంగా పోతుందో తెలియకుండా పోతుంది ఈ కాలం. బుద్ధిని కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు చదువుకున్న చదువుకు కరెక్ట్ న్యాయం చేయాలి. తల్లిదండ్రులు పెంచిన విధానం కూడా తల్లిదండ్రులకు న్యాయం, వాళ్ళకు సపోర్టింగ్ నిలిచి వాళ్ళ ప్రకారంగా వెళ్ళిపోవాలి. సో అమ్మాయిలే కాదండి, అబ్బాయిలైనా సరే అది